అంజలి అంజలి ఏంటి ఆలోచిస్తున్నావు? తప్పు చేస్తున్నామే. మన స్వార్థం కోసం తనతో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రేమ నిజమని నమ్ముతున్నాడే కళ్యాణ్. తనని ఇంకా చీట్ చేయడం ఆపేద్దాం. ఈరోజు అసలు విషయం చెప్పేస్తాను. కొంపదీసిది లవ్ లో పడిందా ఏంటి? నేను లవ్ చేస్తున్నా అనేది అబద్ధం. నా మనసులోనూ లేదు. నేను నీ దగ్గరికి రిటర్న్ రావడానికి కారణం మా దగ్గర ఉన్నది ఫేక్ మనీ అని తెలిసి దాన్ని ఎలాగైనా నీకు ముట్ట చెప్పి నీ దగ్గర ఉన్న ఒరిజినల్ మనీ రాబట్టడానికి అలా చేశాం. నాకంతా తెలుసు అంజలి. నువ్వు తీసుకెళ్ళింది ఫేక్ మెన్ అని తెలుసు. నేను నీ మనసులో లేనని కూడా తెలుసు. అయినా కూడా నీతో ఎందుకు ట్రావెల్ చేస్తున్నావు తెలుసా? ఈ కొద్దిపాటి ప్రయాణంలోనైనా సరే నీ మనసు గెలుచుకోలేకపోతానని ఎక్కడొచ్చి నా ఆశ లేదు. కానీ ఈరోజు నుంచి వర్కౌట్ కాదని నాకు అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో డబ్బుతో ఏదైనా పొందొచ్చు అనుకున్నాను. కానీ నువ్వు పరిచయమైన తర్వాత ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఏది అవసరం అనిపించలేదు. నీ ప్రేమను పొందలేకపోయినా ఆ ప్రేమలో అమృతాన్ని రుచి చూపించావు చూడు, అది చాలు. చూడంజలి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు, నేను మారానని. కళ్యాణ్, నమస్కారం అన్న. నమస్కారం. రా కూర్చో కూర్చో. అరే రెస్పెక్ట్ ఎక్కువ తమ్ముడికి. కూరలంతా ఇలాగే ఉండాలి. ఉపయోగి హైదరాబాద్ లో మీరేంటే మాకు ఇది మీ ముందే తాగనన్నా. అరే అది హైదరాబాద్ రా పోయి. ఇదేంది ఇది? బ్యాంకాక్. ఇక్కడ అన్ని ఫ్రీ. ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఫ్రీ, నేను ఫ్రీ. హెర్రి పాప మందు ఫ్రీ అనుకుని ఫ్రిడ్జ్ లో తీసి మరీ ఎత్తున్నాడు. బిల్లు ఎత్తగా తెలియడికి చుక్కలు కనిపిస్తాయి. ఇంకోటి ఆఫ్రికన్ చింపాంజీ లాంటి ఫేస్. ప్లీజ్. అరే ఓర్ నా ఎర్రి 30 years తమ్మి టంగ్ స్లిప్ అవుతుంది. బొంగే కాదు. సినిమాలు చూడవారా నువ్వు? ఎందుకు చూడం? శివ సినిమా చూసావా? అందులో నాగార్జున దొరకకపోతే రఘువర్ని ఏం చేస్తాడరా? అలా లవర్ని టార్గెట్ చేస్తాడు కదా. అలాగే నువ్వు వెతకపోయేవాడికి ఒక ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఆడి ఫ్రెండ్ తలుతున్నాడు రే, వాడు దొరకడు రే, దేవాతకుడు. వెరీ గుడ్, నీలాగా. కరెక్ట్, నువ్వే కరెక్ట్. ఆడిని క్యాచ్ చేస్తే ఈడు దొరుకుతాడని మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదురా. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉందని నీకు ఎలా తెలుసు? ఆగు ఆగు ఆగు. మనిషి అన్నాక 2 కళ్ళు ముక్కు ఎంత కామన్, మగాడు అన్నాక గర్ల్ ఫ్రెండ్ అంతే కామన్. ఇది ఆడి గర్ల్ ఫ్రెండ్. మాంత్రికుడి ప్రాణం చిలకలు ఉన్నట్టు ఆడి ప్రాణం దీనిలో ఉంది. మంది బాయ్ బాటిల్ తీసుకెళ్ళి. తెలుడు రే, నువ్వు చాలా తెలుడువే. కుడి ఎడమైతే పొర్రపాటు. ఇక నుండి దీనికి ప్రతిరోజు విశ్వరూపం. చిలక, నీ ప్రాణం నా చేతిలో ఉంది. అయిపోయావే నువ్వు. నేనే హీరో, నేనే. కొంచెం క్యాష్ అడ్జస్ట్ చేసి. అమ్మ మిత్రద్రోహి, నా మందు తాగి నాకే పిస్కెట్టేస్తావా? ముందు ఆణ్ణి కాదురా, నీ సంగతి చూడాలి. మన డబ్బు వచ్చిన తర్వాత నన్ను సినిమాగా పెట్టి నన్ను హీరో చేస్తారు. అప్పుడు ఒక్కడే చూసుకోవాలరా. పట్టుకోండి. దొంగ, రాబరీ, సునామీ, No pay. Beer bill 90,000. Beer? Yeah. You said all free? Yeah. Oh, 1 minute. ఇతను ఎవరితను? తెలుగుదేశం కార్యకర్తలో ఉన్నాడు. ఇదో మాస్టర్ ఇటు రండి. చెప్పండి. ఇప్పుడు ఇది ఫ్రీ, అది ఫ్రీ, మందు ఫ్రీ అని చెప్పి 90,000 బిల్ అంటాడేంటి? అవును, మందుకు డబ్బులు కట్టాలండి. సర్వీస్ ఫ్రీ. సర్వీస్ మాత్రం ఫ్రీయా? ఇప్పుడు బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. 4 పీకుతారా? మీరు బయలుదేరండి. చంద్రబాబు నాయుడు భలే చెప్పావయ్యా. బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. అలా జరగకూడదు. 1 minute. చెప్పన్నా. అర్జెంటుగా నా అకౌంట్లో ₹1,00,000 లేకపోతే వీళ్ళిద్దరు నన్ను పీకేటట్టున్నారు. ఇక్కడ వచ్చి పీకేది ఏముంది కానీ ఆనే ఉండు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి?
ఓకే. బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం. అందుకే నువ్వు కూడా మారిపోయావా? ఈ ఉప్పర్ మీటింగ్ ఆపుతారా? వాడు మారినా నువ్వు మారినా నేను మటుకు మారలేదు. బై 1 get 1 ఫ్రీ లాగా భలే దొరికారే. వీడివిడే సముద్రంలో తప్పిపోయిన తిమింగలంలా ఉన్నాడు. తిమింగలాన్నే. ఒక్కసారి వెనక చూడండి. దొరికావు. ఆగో ఆగోవే ఆగో, నిన్ను ఆడుకుంటున్నానే. ఆగో కొడతావా? సారీ రాజా, మొన్న నిన్ను కొట్టినందుకు క్షమించు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకు వచ్చా? నా మనసులో మాట చెప్దామని. అసలు నేను బ్యాంకుకు రావడానికి కారణం ఏంటో తెలుసా? నాకు తెలుస్తుంది. మసాజ్లకా? చూకు అంతేలే. ఆ గౌతమ్ నందతో నాకు పెళ్లి ఇష్టం లేకే ఫారెన్ పారిపోయి వచ్చేసాను. అదేంటి ఫ్లైట్ లో రాలేదా? మళ్ళీ వేసావు. మొన్న నువ్వు ఇచ్చిన ఫ్రెంచ్ కిస్ కి నా బాడీలో 1000 watts కరెంట్ పాస్ అయింది. ఐ ఫాల్ ఇన్ లవ్. ఎవరితో? నీతోనే. యు వేర్ మీ ఫాలింగ్ లవ్. యు సో లక్కీ. yes నువ్వు అంటే మనం పెళ్లి చేసుకుందాం. ఛీ, ఇక్కడ మూలుగుద్దమ్మా, ఇండియాలో మూలుగు. మా డాడీ నీ జెండా ఊపుతాడు. ఏం ఊపుతాడు? జెండా. అర్జెంటుగా కళ్యాణ్కి ఫోన్ చేసి చెప్పాలి. వద్దు రాజా, ఏ మన పెళ్లికి మీ ఫ్రెండ్ వస్తే డాడీ ఒప్పుకోరు. కావాలంటే రిసెప్షన్ కి పిలుద్దాం. వద్దు, రిసెప్షన్ కూడా వద్దు. వీలైతే ఫస్ట్ నైట్కి పిలుద్దాం. అది కాకపోతే పిల్లలు పుట్టాక పిలుద్దాం. వాడు సాంగ్ వేస్తున్నాడు, మనం వాటేసుకుందాం.